దైత్యులు, రాక్షసులు, వాళ్ళు దేవతలకు శత్రువులు. కాని ఒక విచిత్రమైన నిజం తెలుసా? దైత్యులకు శివుడంటే చాలా ఇష్టం. ఎందుకు? విష్ణువును కాదు, ఇంద్రుణ్ణి కాదు, కేవలం శివుడ్నే ఎందుకు పూజిస్తారు? ముందుగా ఒక నిజం అర్థం చేసుకోవాలి. ఎవరు ఎలా ఉన్నారు అని కాదు, ఎవరు ఎంత నిజంగా ఉన్నారు అన్నదే శివుడికి ముఖ్యం. దైత్యులు తమ కోరికలను దాచరు, తమ కోపాన్ని నటించరు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టే ఉంటారు. అదే శివుడికి నచ్చుతుంది. శివుడు వంశాన్ని చూడ్డడు, జాతిని చూడ్డడు, తపస్సును చూస్తాడు. దైత్యుడు తపస్సు చేస్తే, దేవుడు తపస్సు చేస్తే శివుడికి ఇద్దరూ ఒకటే. అందుకే రావణుడికి శివుడు వరాలు ఇచ్చాడు, బాణాసురుడికి ఆశీర్వాదమిచ్చాడు. ఇది పక్షపాతం కాదు, ఇది శివుడి న్యాయం. ఇంకో ముఖ్యమైన విషయం, శివుడు ఎవరికీ భయపడ్డు. దైత్యుడి శక్తికి కాదు, దేవతల కోపానికి కాదు. అందుకే దైత్యులు శివుణ్ణి నమ్ముతారు. శివుడు వాళ్లను మార్చాలని ప్రయత్నించడు. వాళ్ళు ఎవరో అలా అంగీకరిస్తాడు. కాని ఒక మాట గుర్తుంచుకోండి, శివుడు వరాలు ఇస్తాడు, అవకాశమిస్తాడు. తప్పుడు మార్గంలో వెళ్ళితే నాశనం కూడా చేస్తాడు. అందుకే శివుడు దేవతలకే కాదు, దైత్యులకు దేవుడు. హర హర మహాదేవ్.